మనం గప్చిప్ గప్చిప్ లేదు పానీపూరి గప్చిప్ పానీపూరి చాయ్పు పానీపూరి గప్చిప్ పానీపూరి ఏదైనా ఒకటే. సరే ఇప్పుడు గప్చిప్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. సారీ పానీపూరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. గప్చిప్ పానీపూరి కావాల్సిన పదార్థాలు చూడండి. చాయ్పు గప్చిప్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. లెమన్ జ్యూస్ పానీపూరికి కావాల్సిన పదార్థాలు: పూరి, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ పొటాటో, గ్రీన్ పేస్ట్. ఓకే అండి, ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. దీనికి స్టవ్ ఏం అక్కర్లేదు. స్టవ్ ఏం అక్కర్లేదు. కొంచెం లెమన్ 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 జ్యూస్ లాంటిది అంటే జస్ట్ లెమన్ పిండుతాం కదా, కాస్త జ్యూసీ జ్యూసీ లాగా వచ్చింది కదా, మొత్తం పోసేసి కాస్త నీళ్లు, కాస్త కాదు మొత్తం మొత్తం అయితే ఇక్కడ దాకా. ఈ క్యాప్ రావట్లేదు, నేను తీస్తా. వచ్చేసింది వచ్చేసింది. నువ్వు కొని నేను కొని. సరే పెట్టే క్యాప్ పెట్టే. ఓకే, తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సరిపోదు, ఇంకా కొన్ని వేయాలి. పంచేసేస్తావా? నాకు రాదమ్మా పంచలు. మరి వేసావు కదా ఇప్పుడు. దాని పంచను నేను ఇంకా కొట్టలేదు కాబట్టి సంతోషించాను. ఆ తర్వాత ఇదే మరి ఇది 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 కాదు, నేను చెప్పింది కరెక్ట్ ఇదే. ఇది సరే, ఈ ఒకసారి నీ ఇష్టం. పెప్పర్ పెప్పర్ ఎంత వేసుకుందామా? ఇంత చాలే. నెక్స్ట్ ఇది ఇటు గ్రీన్ పేస్ట్. గ్రీన్ పేస్ట్. అమ్మో, ఇదేంటి గొరింటాకు లాగే ఉంది. అది పెట్టే. ఓకే, ఇంకా బ్లాక్ సాల్ట్. ఇటు నేను వేస్తా. ప్లీజ్ ప్లీజ్ వేసుకో. బ్లాక్ సాల్ట్ అది పెట్టి మనం స్పూన్ తో కలిపేసేద్దాం. పానీపూరిలో మనం అదే లోపల. సరే, ఇంతలోపు మళ్ళీ నువ్వు ఏదైనా డైలాగ్ చెప్పు. హిందీ వద్దు, ఇంగ్లీష్ వద్దు, నీకు దండం పెడతా. తెలుగులో డైలాగ్స్ చెప్పు. రాదు కానీ ముందు నీ చెప్పింది నువ్వు చెప్తావా? సరే. లారీ మీద రాయి, రాయి మీద కప్ప, కప్ప మీద లారీ, లారీ మీద రాయ, రాయి మీద కప్ప. చెప్పు చూద్దాం. రాయి పైన లారీ పైన రాయి, రాయి పైన కప్ప, కప్ప పైన రాలి, లారీ పైన రాయి, రాయి దానిపైన మళ్ళీ చెప్పు. చూడు నేను చెప్తా. లారీ పైన రాయి, రాయి పైన కప్ప, కప్ప పైన లారీ, లారీ పైన రాయి, రాయి పైన కప్ప. చెప్పు. అంతేగా చెప్పు. సేమ్ టు యు. అబ్బో, నీకు రాదులే, నాకు తెలుసు. చెప్పింది చెప్పాను అంతే. సేమ్ టు యు. సరే, ఓకే అండి, ఇప్పుడు మన పని అయిపోయింది. మొత్తం నువ్వే తింటావా? తింటా కొన్ని. కొన్ని కూడా వద్దు, నీకు అసలు ఏమి ఇవ్వవా? నేను ఇవ్వనులే. నాకు ఇవ్వాలి. ఇవ్వనులే. ఇష్టం చూడు. అయితే మొత్తం పులుపు పెట్టిస్తా, తింటావా? నేను చేస్తాను.
నువ్వేమో ఏం పర్వాలేదు, నిన్ను కొట్టేస్తాను. కొట్టేంత దమ్ముంటాను కదా. ఇది నీదా? అవును నాదే. ఎప్పుడు చూసినా అంతే. బాగుందా? అమ్మ కాదు హార్న్ వేసుకుంటున్నా. అక్క పెట్టేసి ఓకేనా? ఇట్లా మనం ఏదైనా చెప్పుకుంటూ చేద్దాం. ఊరికి ఎట్లనో మూసుకొని వేస్తుంటే ఏమంటుంది? ఏం లేదు కాబట్టి ఏదైనా చేద్దాం. ఏదైనా పాట పాడు. పాడు. హిందీ సాంగ్ పాడు. ఓకే, జంగల్ బుక్ నుంచి. వామ్మో, జంగులు బుక్ పాడు. పేదోं में ताई 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 ताली बजी, ताई 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 पेदों में ताली बजी, पत्तों की सीटी बजी, ताई 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 रसी मजी, ताई 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 बच्चों की दूध सी नहरी हिरन सुनहले उछल रहा है, आप ही जंगल जंगल पार चली है पता चला है, आप ही जंगल जंगल నయ్యమనిపించింది పాట పాడుకొని చేయటం. బిజినెస్ చేయటమే మంచిది నువ్వు పాట పాడుతూ చేయటం కంటే. నేను ఫ్యూచర్ లో బాల సుబ్రహ్మణ్యం ఆ డిఎస్పీ అలా అవుతా. ఏంటి నువ్వు? అవునులే, పర్సనాలిటీ అవుతూ కాదు. అవును. సరే సరే, ఎవరబ్బా అలా చేశారు? దాంట్లో ఎవరు ఇలా పెట్టేశారు? ఎవరు? ఏమో తెలీదు. నువ్వేగా ఉంది ఇక్కడ. నువ్వు 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 నువ్వే 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 తొందర పెట్టేసాయి. నువ్వు లేట్ పెట్టేస్తున్నావు చూడు. లేట్లేరుగా పట్టు. మరి అంతే కదా, చెప్పండి. ఈ ప్లేట్ లో సరిపట్ల, ఆ ప్లేట్ లో పెట్టి ఇంకా నాకు సరిపోద్దులే. ఓకే, వీటిని తయారు చేయడం అయిపోయింది. అంటే స్టఫింగ్ చేయడం అయిపోయింది. ఇంకా పానీలో ముంచుకొని తినేటవే. అంతే. తినే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరే చూడండి. ఇంకా ప్రొసీజర్ కూడా చూసేయండి. లెమన్ జ్యూస్ పానీపూరికి కావాల్సిన పదార్థాలు: పూరి, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ పొటాటో, గ్రీన్ పేస్ట్. లెమన్ జ్యూస్ పానీపూరి తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నిమ్మరసం, వాటర్, ఉప్పు, పెప్పర్ పొడి, గ్రీన్ పేస్ట్, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పూరీలు తీసుకొని దానిలో స్వీట్ పొటాటో, ఉల్లిపాయ ముక్కలు వేసి స్టఫ్ చేసుకోవాలి. ఇలా చేసిన పూరీల్ని ముందుగా చేసిన పానీతో తింటే లెమన్ జ్యూస్ పానీపూరి రెడీ. ఓకే అండి, ఇప్పుడు టెస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసేద్దాం. నేను తీసుకో. తీసుకుంటాను. యమ్మీ 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 యమ్మీ. పానీపూరి 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 తినేసేయి. నేను టేస్ట్ చేస్తాను. సూపర్. చాలా బాగుంది. పాలగా ఉంది కదా? పుల్లగా లేదు కదా. అది ఎక్కువ అయింది. ఇది మనం ఎక్కువ పెట్టేసాం. ఆలు కదా? స్వీట్ పొటాటో. అవును, స్వీట్ పొటాటో ఎక్కువగా అయిపోయింది కొంచెం. కానీ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఈ వంటకాన్ని తయారు చేసుకోండి.
మంచిగా ఎంజాయ్ చేయండి. మేము ఎప్పుడు చూసినా అలా కొట్టుకుంటూ తింటూనే ఉంటాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సెలవు.